పరిస్థితి. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు, ప్రతి బిల్లు కూడా మద్దతు తెలిపారు. అయినా ఆ ప్రాజెక్టుపై ఎందుకు పోరాడలేదు, ఎందుకు ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళ హయాంలో పూర్తి చేయలేకపోయారని చెప్పి వేస్తున్న సూటి ప్రశ్న. ఏం చెప్తారు? వంశీ గారు, ముందుగా మీకు ఐటీవీకి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు శుభ సాయంత్రం. సరే, ఇప్పుడు ఈ దుమారం వచ్చినటువంటి సన్నివేశాన్ని మనం ముందుగా ప్రస్తావించుకోవాలి. ఎవరో వీరులైనటువంటి ఆకతాయి చేసినటువంటి కామెంట్ కాదు ఇది. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్. రేవంత్ రెడ్డి గారి చిన్నపిల్లగానే కాదు, నేను ఐస్ క్రీమ్ తీసిస్తానని చెప్పి కామెంట్ చేయడమో, లేకుంటే గోధి గునిమైనటువంటి కామెంట్ చేయడము. ఆయన సాక్షాత్తు ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, అధిపతి, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి అధినేత. ఆయన కూడా ఎక్కడ కామెంట్ చేశాడు? సాక్షాత్తు అసెంబ్లీలో కామెంట్ చేశాడు. జనరల్ గా ఎక్కడో ఒక వీధిలో 10 మంది దగ్గరలో, ఒక బహిరంగ సభలోనో కామెంట్ చేయడం. అసలు అసెంబ్లీ అంటే ఏంది? రాజకీయ నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ అది ఒక దేవాలయం లాంటిది. దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కామెంట్ మనం ప్రత్యక్షంగా మనం అన్ని టీవీల్లో కూడా వింటున్నాం. దీన్ని బట్టి అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడో, రాయలసీమ ద్రోహియో అనేటువంటిది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకుంటే మనం, మధుసూదన్ గారు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ద్రోహి అనుకుందాం. ఒకసారి స్టే ఇచ్చిన తర్వాత ఆ 5 ఏళ్లలో కేంద్ర